మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో 170 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మావోయిస్టుల లొంగుబాటును స్వాగతిస్తున్నామన్నారు. 2 రోజుల్లో 258 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నామన్నారు. లొంగిపోకుండా పోరాడే మావోయిస్టులకు తుపాకీతోనే జవాబు చెబుతామంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో 170 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మావోయిస్టుల లొంగుబాటును స్వాగతిస్తున్నామన్నారు. 2 రోజుల్లో 258 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతున్నామన్నారు. లొంగిపోకుండా పోరాడే మావోయిస్టులకు తుపాకీతోనే జవాబు చెబుతామంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.